లైట్స్, కెమెరా, రోలింగ్. యాక్షన్. పచ్చని పొలాలతో చుట్టుముట్టబడిన ప్రశాంతమైన చిన్న గ్రామంలో తండ్రి రాము, తల్లి లక్ష్మి, కొడుకు హనీష్, కూతుళ్ళు తేజ, పూజ అనే సంతోషకరమైన కుటుంబం నివసించింది. వారి ఇల్లు ప్రేమ, నవ్వు, కలలతో నిండిపోయింది. రాము రైతుగా కష్టపడి పనిచేసేవాడు. లక్ష్మి ప్రతి భోజనాన్ని వెచ్చగా వడ్డించేది. సాయంత్రాలు ఆహారం, నవ్వులు మరియు ఆశల కథలతో నిండి ఉండేవి. తేజ టీచర్ కావాలని కలలు కన్నది పూజ జీవితంలోని ప్రతి మూలను ఎంతో ఆసక్తితో గీశాడు. మరియు చిన్న హనీష్ కళ్లలో ఆశ్చర్యంతో వారిని అనుసరించాడు. ఒక తుఫాను రాత్రి విపత్తు సంభవించింది. అకస్మాత్తుగా వరద గ్రామాన్ని ముంచెత్తింది. రాము మరియు లక్ష్మి తమ పిల్లలను కాపాడటానికి తమ ప్రాణాలను అర్పించారు. ప్రపంచం తలక్రిందులుగా మారడంతో తోబుట్టువులు ఒకరినొకరు అంటిపెట్టుకుని ఉన్నారు. తేజ ముందుకు వచ్చి పగలు పనిచేస్తూ రాత్రి చదువుకుంది. పూజ తన కళను అమ్మడం ద్వారా వారికి మద్దతు ఇచ్చింది. ఇంకా చిన్నవాడైన హనీష్ కష్టపడి పనిచేస్తానని మరియు వారి త్యాగాలను గౌరవిస్తానని వాగ్దానం చేశాడు. చాలా సంవత్సరాల తరువాత హనీష్ తన జిల్లా నుండి అతిపిన్న వయస్కుడైన సివిల్ సర్వెంట్ వేదికపై గర్వంగా నిలబడ్డాడు. ముందు వరుసలో తేజ మరియు పూజ కన్నీళ్లతో చప్పట్లు కొట్టారు. ఆకాశం వైపు చూస్తూ హనీష్ గుసగుసలాడుతూ, అమ్మా, నాన్నా, మేము సాధించాము. వారి ప్రేమ వరదలో మునిగిపోలేదు. అది వారి పిల్లల బలం ద్వారా కొనసాగింది.